నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అనే రాజు నీకు నాకు నేర్పించిన ప్రధానమైన లక్షణం ఏంది తెలుసా? ఓర్పు. ఎందుకోసం అంటే ఈ ఓర్పుతోనే యేసయ్య ఈ సమాజమును గెలిచినాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ ఓర్పుతోనే యేసయ్య ఈ ప్రపంచాన్ని గెలిచినాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయనకున్నంత ఓర్పు ఒక ఆవగింజంత నీకు ఉన్నావనుకో, మనకుందనుకో, ఇక ధన్యత మనది. ఆయనకున్నంత ఓర్పు ఒక ఆవగింజంత ఉంటే చాలు, ఇక నీ బ్రతుకు ధన్యతనే. ఆయనను కొడుతూ ఉంటే కూడా ఓర్చుకున్నాడు. ఏ తప్పు చేయకుండా ఆయనను సమాజం ఎదుట నిలబెట్టి ఆయన మీద ముఖము మీద ఉమ్మి వేస్తూ ఉంటే కూడా ఓర్చుకుంటూ తూర్చుకున్నాడు. అదే నీవు నేనైతే ఒక్కసారి ఉమ్మేస్తే వానికి 10 సార్లు ఉమ్మేస్తాం. రాకపోయినా కూడా నోట్ల నీళ్ళు కోసం పుక్కిలిచల్ల ఉమ్మేస్తాం. అవునా కదా? 10 సార్లు ఉమ్మి అప్పుడే రాకపోయినా ఆ కనవంతన బాటిల్ తీసుకొని నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలిచను ఉమ్మిస్తాం. ఓర్పు లేదే, సహనం లేదే. ఈ ఓర్పు ఈ సహనము లేని పరిస్థితులు నిన్ను నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నాయి తెలుసా? ద్రోహ కార్యాలు చేయడానికి తీసుకొని పోతున్నాయి. ఏం కార్యాలు? ద్రోహ కార్యాలు, తప్పుడు కార్యాలు, భయంకరమైన పరిస్థితిలోనికి నిన్ను నన్ను తీసుకొని వెళ్తున్నాయి. నీ ఒక్కనివే పోతున్నావా అనంటే కాదు, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా లాగి తీసుకొని పోతున్నావు.